కాంగ్రెస్కి బీజేపీ మీద కోపం ఏంటంటే, ఒకప్పుడు కాంగ్రెస్ మధ్యప్రదేశ్ లాంటి చోట వరుసగా 3 సార్లు గెలిచినట్టు. అదే మధ్యప్రదేశ్లో వరుసగా 4 సార్లు ఓడిపోయింది. అంటే 20 సంవత్సరాలు. మధ్యలో ఒకసారి 1% ఓట్లు బీజేపీకి ఎక్కువ, సీట్లు ఒక 7 ఎక్కువ మధ్యప్రదేశ్లో వచ్చినాయి. చివరికి అక్కడ ఆళ్లల్లో వాళ్ళు గొడవ పడితే సింధియా యువతలకు వచ్చేయడంతో పడిపోయింది. అంటే 20 ఏళ్లలో 18 ఏళ్ళు బీజేపీని పరిపాలించింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ల పాటు అంటే 23 ఏళ్ళు. గుజరాత్లో 35 ఏళ్ళు బీజేపీ పరిపాలిస్తూనే ఉంది. ఛత్తీస్గఢ్ 15 ఏళ్ళు పరిపాలించింది. రాజస్థాన్లో క్రమక్రమంగా అంటే ఒకసారి ఒకళ్ళు వీళ్ళు ఒకసారి వాళ్ళు వస్తున్న క్రమంగా బీజేపీ సెట్ అవుతుంది. ఇట్లా బీజేపీ పాలిత రాష్ట్రాలు కాంగ్రెస్కి శాపంగా మారుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లాంగ్ స్టాండింగ్ విన్ అనేటటువంటిది కరువు అవుతుంది. ఒకప్పుడు ఆంధ్రాలోనే వరుసగా 2 సార్లు గెలవడం అన్నటువంటి జరిగింది. కర్ణాటకలో కూడా దానికి వర్కౌట్ కొట్టడం. ఒకప్పుడు అయితే కాంగ్రెస్ తప్పించి ఇంకోట్లేదు. ఆ తర్వాత ఎదిగిన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు అస్సాంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీలతో కలిపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ హేమంత్ బిశ్వా శర్మని దించేస్తానంటున్నాడు. అక్కడ ఓవరాల్గా మొన్న 2024లో మనతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి వాళ్ళకు కూడా. అక్కడ బీజేపీ 92 గెలుచుకుంది ఏకంగా. కాంగ్రెస్ 31కి పరిమితం అయింది. ఇతరులు 3. మేము కూల్చేస్తామని చెప్తున్నాడు ఆయన. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐయుడిఎఫ్ ఇట్లాంటి వాళ్ళతో కలిసి చాలా ప్రయత్నాలు చేసింది. సాధ్యమవుతుందా? ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం కాదు. మళ్ళీ అధికారంలోకి రానియకుండా అంటే 2029కి అప్పుడు రాజు ఎవరో రెడ్డి ఎవరో.